నమస్తే. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. ఏకంగా పార్టీ నేతలైన కీలక నేతలైన కేటీఆర్ను హరీష్ రావుపై అయితే మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇంతలా విజృంభించాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా చాలామంది కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రకరకాలుగా కూడా మాట్లాడుకుంటున్నారు. ముందుగా ఏం మాట్లాడిందో ఒక 2-3 అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత మిగతాది ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్లో చేరను, ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో కలపను అంటూ కూడా ఆమె మాట్లాడారు. ఇదే సందర్భంలో ఇంకొక మాట, నా ప్రధానమైన శత్రువు బీఆర్ఎస్, అలాగే గుంట నక్కలు, అలాగే రాజకీయ దున్నపోతులు అయితే మాత్రం ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు అంటూ కూడా ఇద్దరిని కూడా, అంటే ఒక అన్నను అలాగే బావను కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆమె మాట్లాడారు. సో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఇంతలా టార్గెట్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన రకరకాల భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే మాత్రం ఈ మధ్యకాలంలో కేసీఆర్ వదిలిన బాణమే కవిత, ఎప్పటికైనా బీఆర్ఎస్లో కవిత చేరుతారు, ఎప్పటికైనా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్లోకి కలుపుతారంటూ కూడా కొంతకాలంగా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కొంతమంది కూడా రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పటికైనా కుటుంబ సభ్యులు కలవాల్సిందే, ఏదో ఫ్రస్ట్రేషన్లో మొత్తానికైతే మాత్రం ఆమె బయటకు వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుందని కూడా అందరికి ఒక నానుడిలాగా తయారైపోయింది. సో ఈ యొక్క అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా కవిత అయితే మాత్రం మాట్లాడినట్టు తెలిసింది. అందులో భాగంగానే నేనైతే మాత్రం బీఆర్ఎస్లో చేరను, నేను ప్రాణం పోయినా కానీ చేరను, అది మాత్రం పక్కా, ఎందుకంటే నా శత్రువే బీఆర్ఎస్ పార్టీ, అలాంటి పార్టీ అసలు దానికి ఎదుగుదల లేదు, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదంటూ కూడా ఆమె అంటే ఒక అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా, అలాగే బీఆర్ఎస్ అనేది నా ప్రధాన శత్రువు అనే ఒక మెసేజ్ వెళ్ళేలాగా కూడా మాట్లాడారు. ఇంకొక కోణం, ఎందుకు బీఆర్ఎస్పై కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడాల్సి వచ్చిందనే దానిపైన కూడా మరొక రకమైన విశ్లేషణ ఏంటంటే మాత్రం ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఈసీ కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాదాపు 1000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి టీఆర్ఎస్ పార్టీ అనే పేరు కొనసాగించొద్దని. సో మరొక పేరు సూచించాలి అలాగే అనే దానిపైన మాత్రం ఈసీ ఏదైతే ఈ టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడంతో ఒక్కసారిగా దీని వెనుక, అంటే 1000కి పైగా అభ్యంతరాలు వచ్చేలాగా చేసేదాని వెనుక బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ఏ కావాలని టీఆర్ఎస్ పేరును తీసేసేలాగా, పేరును మార్చుకునేలాగా కుట్ర చేసిందనేది కూడా కవిత యొక్క ఆలోచన. అందులో భాగంగా ఆమె స్వయంగా చెప్పారు, కావాలనే కుట్ర చేస్తున్నారు, కావాలనే ఫిర్యాదులు వచ్చేలాగా చేస్తున్నారు, ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారు, ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేలాగా గురి చేస్తూ రాజకీయంగా ముందుకు పోనీయకుండా అడ్డుపడుతున్నారనేది కూడా మరొక రకమైన విశ్లేషణ. ఎందుకంటే ఒకవైపు ఫ్లోలో, అంటే రాజకీయంగా యాక్టివిటీ చేసుకుంటూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న కవిత గారికి మొత్తానికి బీఆర్ఎస్ అయితే మాత్రం ఇటు టెక్నికల్గా ఇబ్బంది వచ్చేలాగా మాత్రం భారీ ఎత్తున ఫిర్యాదులు ఇచ్చేదానికి వెనుక మాత్రం పక్కా బీఆర్ఎస్ ఉంది అనే ఒక కోపము, ఫ్రస్ట్రేషను, ఆవేదనతో కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అందరికీ ఇప్పటికే మొదట్లో ఈ తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికిప్పుడు మళ్ళీ పార్టీ పేరు మారిస్తే మాత్రం మళ్ళీ ఒక ఓటర్లలో అలాగే ఇటు పార్టీలో కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా టీఆర్ఎస్ఏ నన్ను ఇబ్బంది పెడుతుంది, నా ప్రధాన టార్గెట్ ఇక బీఆర్ఎస్ఏ అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఒకనాడు బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కూతురు, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాల పట్టి కవిత అయితే మాత్రం ఈరోజు అదే పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది, తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంది. పార్టీ ఫండ్ అయితే మాత్రం మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుల నుండి వచ్చింది, అది తెలంగాణ ప్రజలకు పంచాలి, ఉద్యమకాలకు పంచాలి, 1400 కోట్లు ఎక్కడివి, అదంతా అవినీతి సొమ్ము అంటూ కూడా ప్రజల్లో ఒక కొత్త చర్చ వచ్చేలాగా కూడా మాట్లాడుతూ, నా శత్రువు ఇక బీఆర్ఎస్, దాంట్లో విషయంలో రాజీ లేదు, నేను వెనక్కి తగ్గేదే లేదు, ఎలాంటి లోపాయికారం లేదు,
ఎలాంటి బాణాలు లేవు, ఎవరు కూడా నన్ను నడిపించట్లేదు, నేను ఒక ఒంటరి మహిళను, నేనే ధైర్యంగా ముందడుగేశాను, నాపై కుట్ర జరుగుతుంది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక బీఆర్ఎస్ పోయేదే లేదని ఒక సందేశాన్ని ఇచ్చింది. అలాగే ఈ యొక్క టీఆర్ఎస్ పేరును కావాలనే డిస్టర్బ్ చేసేలాగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఇబ్బంది పెట్టేలాగా బీఆర్ఎస్ చేస్తుంది కాబట్టి అందులో భాగంగా కవిత కూడా గట్టిగా ఇక మాట్లాడాల్సి వచ్చిందని కూడా విశ్లేషకులు కూడా చాలామంది భావిస్తున్నారు. చూడాలి మరి ఇంకా నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అయితే మాత్రం ప్రధానంగా దాని కొనసాగింపుగా అంటే కొన్ని పార్టీలు వస్తుంటాయి కానీ ఎవరు నమ్మరు, కొన్ని పార్టీలు వేరే వాళ్ళు పెట్టిస్తూ అంటారంటూ కూడా ఆయన చేశారు. ఇక రకరకాల చాలామంది మాట్లాడుతున్న సందర్భంలో ఈ అంశానికి పులి స్టాప్ పెట్టేలాగా గట్టిగా మాట్లాడుతూనే సెట్ అవుతుంది అన్నట్టుగా కూడా చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడాలి ఈ టీఆర్ఎస్ పేరు అంశం మరి ఏమవుతుంది, ఈసీ మరి ఎట్లా స్పందిస్తుంది. మరొకవైపు కోర్టుకు పోతే మాత్రం ఈసీ పరిధిలోని అంశం మేము జోక్యం చేసుకోలేమని కూడా ఇప్పటికే కోర్టు చెప్పింది. మరి ఈ ప్రస్తుతం ఉన్న తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కొనసాగుతుందా, పేరు మార్చుకునే పరిస్థితి వస్తుందా, అలాగే ఒకవేళ మార్చుకునే పరిస్థితి వస్తే దాని వెనక దానికి ఎక్కువ పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇచ్చిన వారిపై కూడా ఎట్లా ఉండబోతుంది యాక్షను, అలాగే నెక్స్ట్ ఈ కొనసాగింపుగా బీఆర్ఎస్పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అలాగే ఇదే అంశంపై కేటీఆర్పై అలాగే హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నుండి ఏమైనా కౌంటర్ వస్తుందా, ఆ కౌంటర్కు మళ్ళీ ఈ టీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందనే మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కవిత పార్టీ సంబంధించిన వ్యవహారం ఒకవైపు సాంకేతికంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ దీని వెనుక ప్రధాన శత్రువు, బీఆర్ఎస్ నన్ను ఇబ్బంది పెడుతుంది, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది, నేను పోరాడతాను, వెనక్కి తగ్గను, బీఆర్ఎస్లోకి చేరేదే లేదని కూడా చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత అయితే మాత్రం చెప్పారు.